కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రజల్ని మోసం చేశాయని బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న 5 డిఏలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని, ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల్లో తెలంగాణను పూర్తిగా మోసం చేశాడని, కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా తయారు చేశారని అన్నారు. అనుభవం లేని పరిపాలన రేవంత్ రెడ్డిది అన్నారు. ఎవరు ఊహించని విధంగా మధ్యతరగతి వారి కోసం ఆదాయ పన్నులో భారీ మినహాయింపు కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో త్వరగా జరిగే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీలో చిక్కున్న ఉద్యోగుల గురించి పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఏంటని డీకే అరుణ ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని ఆమె వివరించారు. మొత్తం వాళ్ళు ఇచ్చిన హామీలు 420 అంటే 420. అంటే వాళ్ళు చెప్పేదంతా అబద్ధమని అక్కడ నమ్మకనే ఉంది. మేము బ్రహ్మాండంగా అమలు చేసాం, మేము ప్రతి ఒక్కటి అమలు చేసాం, అలా కూడా చేసి ఇలా చేపించామని ఒక కాగితం రిలీజ్ చేస్తారు, ఒక పెద్ద ఎత్తున రాజకీయంలో రాయించుకుంటారు, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రాయించుకుంటారు. కానీ కింద స్థాయిలో ఎత్తుకొని గ్రామీణ అంటే గ్రౌండ్కి వెళ్తే మటుకు వాళ్ళు చేసినటువంటి పథకాలు ఏవి కూడా అందరికీ అందలేదు. అందరికీ మీరు అందిస్తామని చెప్పిన వాళ్ళు అందరికీ అందినాడే మీ యొక్క హామీ నెరవేరినట్టు. ఏదో కొందరి నుంచి మేము అందరికి ఇచ్చినామని చెప్తే మీరు ప్రజల్ని మోసం చేస్తున్నట్టే. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయడానికి, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం కోసం ఈ ఎన్నికలు ఒక మార్గదర్శకాన్ని సూచించేటటువంటి విధంగా మరి విద్యావంతులందరూ కూడా, ఉపాధ్యాయులు, విద్యావంతులు మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించి ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి అంజిరెడ్డి గారిని, టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి ఉమరయ్య గారిని అది భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఓటర్లందరూ కూడా కోరుకుంటూ 6 గ్యారెంటీలు 420 హామీలు పెట్టి 6 గ్యారెంటీస్ లో మొత్తం వాళ్ళు ఇచ్చిన హామీలు 420 అంటే 420. అంటే వాళ్ళు చెప్పేదంతా అబద్ధమని అక్కడ నమ్మకనే ఉంది. మేము బ్రహ్మాండంగా అమలు చేసాం, మేము ప్రతి ఒక్కటి అమలు చేసాం, అలా కూడా చేసి ఇలా చేపించామని ఒక కాగితం రిలీజ్ చేస్తారు, ఒక పెద్ద ఎత్తున రాజకీయంలో రాయించుకుంటారు, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రాయించుకుంటారు. కానీ కింద స్థాయిలో ఎత్తుకొని గ్రామీణ అంటే గ్రౌండ్కి వెళ్తే మటుకు వాళ్ళు చేసినటువంటి పథకాలు ఏవి కూడా అందరికీ అందలేదు. అందరికీ మీరు అందిస్తామని చెప్పిన వాళ్ళు అందరికీ అందినాడే మీ యొక్క హామీ నెరవేరినట్టు. ఏదో కొందరి నుంచి మేము అందరికి ఇచ్చినామని చెప్తే మీరు ప్రజల్ని మోసం చేస్తున్నట్టే. భారతీయ జనతా పార్టీ మంచిర్యాలలో మంత్రి సీతక్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్